రాజస్థాన్, హిమాలయాలు ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలకు ప్రసిద్ధి. కానీ బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎవరికీ పూర్తిగా అర్థం కాని భయానకమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అర్ధరాత్రి విగ్రహాలు మాట్లాడుకుంటాయంటూ స్థానికులు నమ్మే ఒక ఆలయానికి. ఇది రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం. స్థానిక కథనాల ప్రకారం సుమారు 400 ఏళ్ల క్రితం భవానీ మిశ్రా అనే తాంత్రికుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం చుట్టూ ఇప్పటికీ అడవులు, నిశ్శబ్దం మరియు వింత శక్తి అనుభూతి ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట. మంత్రాల శబ్దాలు, మనుషుల మాటలలా వినిపించే ధ్వనులు, గోడల లోతుల నుండి వచ్చే స్వరాలు. ఈ కారణంగానే ఆ సమయానికి ఎవ్వరూ కూడా ఆలయంలో ఉండేందుకు సాహసం చేయరు. కొన్ని కథనాల ప్రకారం ఒకసారి పరిశోధకులు ఈ ఆలయాన్ని సందర్శించారని స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో వింత శబ్దాలు వినిపించాయని, కానీ అవి సాధారణ ఈకో సౌండ్ కాక స్పష్టమైన మాటల మాదిరిగా ఉన్నాయని కొందరు పరిశోధకులు వర్ణిస్తారు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అర్థం. దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బూస్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా ప్రయత్నిస్తాం. లెట్స్ కంటిన్యూ వీడియో. అయితే దీనిపై ఇంకా అధికారికంగా పూర్తి శాస్త్రీయ నిర్ధారణ లభించలేదన్నది కూడా నిజమే. భక్తుల నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో రాజరాజేశ్వరి దేవితో పాటు దశమహావిద్యలకు చెందిన కాళీ, తార, భువనేశ్వరి వంటి శక్తులు కూడా కొలువై ఉన్నాయని విశ్వాసం. ఈ శక్తుల మధ్య జరిగే దైవిక సంభాషణలే ఆలయంలోని ఆధ్యాత్మిక తరంగాలకు కారణమని భక్తులు నమ్ముతారు. ఇది నిజంగా దైవిక అద్భుతమా, లేదా మనిషి భయంతో సృష్టించుకున్న కథనా? నిజం ఏదైనా, ఇలాంటి రహస్యాలే మన భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. మీరు ఈ ఆలయానికి వెళ్ళగలరా?